హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే నుంచి ఏఎల్పి 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి రివైజ్డ్ వేకెన్సీ సంబంధించినటువంటి జోన్ వైజ్ గా లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో మనకు అఫీషియల్ గా ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, కానీ మనకు ఆర్ఆర్బి చెన్నై నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా CN 01 ఆఫ్ 2024 నోటీస్ ఆన్ రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ అండ్ ఇక్కడ 4/7/2024. సో కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి అప్డేట్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది మనకు కరిజెండా 1 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఆఫ్ CN 01 ఆఫ్ 2024. సో మనకు ఆల్రెడీ 19/6/2024 రోజు రిలీజ్ చేసినటువంటి నోటీస్ ప్రకారంగా ఏఎల్పి పోస్టులకు సంబంధించి రివైజ్డ్ వేకెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ అనేది మనకి యానెక్సర్ B1 లో అయితే అందుబాటులో ఉంటుంది. సో అది ఈ యొక్క వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎట్లాంటి చేంజ్ అయితే లేదు, ఓకేనా. సో ఈ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది, అంటే వేకెన్సీస్ ఒకటి చేంజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు క్యాండిడేట్కి అత్యంత ముఖ్యమైనటువంటిది వాళ్ళ యొక్క ఆర్ఆర్బి ప్రిఫరెన్స్ యొక్క చూస్, ఓకేనా. సో ఆర్ఆర్బిని చేంజ్ చేసుకునే అవకాశం మనకైతే లభించబోతుంది కదా. సో దానికి సంబంధించి డేటా కనుక తీసుకుంటే ద లింక్ ఫర్ మోడిఫికేషన్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 days ఓన్లీ. సో ఇక్కడ మనకు 10 days అయితే ఇవ్వబోతున్నారు. ఈ 10 days లో మనం ఆర్ఆర్బిని చూస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్ఆర్బి ఓకే అయితే దాన్ని అట్నే ఉంచుకోవచ్చు, లేదు ఆర్ఆర్బి చేంజ్ చేసుకుంటాం అనుకుంటే ఈ యొక్క 10 days లో మనకు త్వరలోని లింక్ అయితే యాక్టివ్ కాబోతుంది. ఆ యొక్క లింక్ రాగానే మీకు మరొకసారి ఆ యొక్క కంటెంట్ ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా చేయాలనేది. మీరు ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఆ యొక్క 10 days లో ఈ యొక్క ఆప్షన్ అయితే సద్వినియోగం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి డేటాను మాత్రమే పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాల్స్ ప్రామిసెస్ కానీ లేకపోతే ఇక్కడ బయట వచ్చినటువంటి డేటాను కానీ అట్లాంటి వాటిని పరిగణలో తీసుకోవద్దని. సో ఇక్కడ మనకి యానెక్సర్ B1 సంబంధించి రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ఆర్ఆర్బి వైజ్ గా అండ్ జోన్ కోడ్ వైజ్ గా UR, SC, ST, OBC, EWS అండ్ టోటల్ పోస్టులు అండ్ ఎక్సెస్ సర్వీస్ మెన్. సో మనది వచ్చేసి సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్లో మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇక్కడ మనకు 1863 అండ్ ఇక్కడ 665. సో మొత్తం మీద మనకి ఇక్కడ రివైజ్ చేసిన తర్వాత 18,799 పోస్టులకు సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా మనకైతే హిందీ మీడియంలో అందుబాటులో ఉంటుంది. సో మనకు ఈ యొక్క డేటా మెయిన్ కాబట్టి సో సికింద్రాబాద్ అండ్ దాంతోపాటు బెంగళూరు అండ్ నెక్స్ట్ చెన్నై. సో బెంగళూరు కనుక తీసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వే 1576 అండ్ అదేవిధంగా చెన్నై కనుక తీసుకున్నట్లయితే 493 పోస్టులతో అయితే డేటా అయితే రావడం జరిగింది, ఓకేనా. సో మీరందరూ కూడా ఒకసారి ఈ యొక్క లిస్ట్ని మన యొక్క పాత లిస్ట్ ఏదైతే ఉందో అంటే నోటిఫికేషన్లో ఉన్నటువంటి లిస్ట్ని పక్కన పెట్టేసుకొని మీకు ఏ జోన్ అయితే ప్రజెంట్ ఉన్నదో అది కంటిన్యూ అవ్వాలనుకుంటే, లేదు కంటిన్యూ కాదు నేను వేరే దాన్ని షిఫ్ట్ అవుతా అనుకుంటే ఈ వచ్చినటువంటి లింక్ని మీరైతే ప్రాపర్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ లింక్ రాగానే మన యొక్క ఛానల్ ద్వారా మీకైతే అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఏఎల్పి సంబంధించినటువంటి CPT1 అండ్ అదేవిధంగా CPT2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా క్లాసెస్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ కంప్లీట్ కోర్స్ అయితే సో CPT1 CPT2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫుల్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క కోర్సును వెంటనే జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కంటెంట్ని ఉపయోగించుకోండి. అండ్ లేటెస్ట్ 2024 అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు అయితే ఇందులో అవైలబిలిటీలో ఉండడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యొక్క యాప్లో లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి ఈ యొక్క కోర్సెస్లో జాయిన్ అయిపోండి. అండ్ దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా RPF సంబంధించినటువంటి కంటెంట్ అండ్ అదేవిధంగా త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి RRB జూనియర్ ఇంజనీర్ మెకానికల్ స్పెషల్గా మీకు ఇక్కడ CPT1 CPT2 కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు NCERT లేటెస్ట్ 2024 బేస్ పైన మీకు జనరల్ సైన్స్ స్పెషల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు మరెన్నో కోర్సెస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ మనకు త్వరలోనే GDC ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి GDC ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వెంటనే మన యొక్క క్లాసెస్ని కూడా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు ట్రేడ్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఆ యొక్క ట్రేడ్ కంటెంట్ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా. ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ నుంచి మన యొక్క కోర్సెస్ని అండ్ అదేవిధంగా యాప్ ద్వారా కంటెంట్ అయితే ఉపయోగించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.